మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సత్సంగ బోధలోని కార్యక్రమాన్ని ఆదరిస్తూ గత 2 రోజులు మనం ప్రసారం చేసిన 2 కథలను కూడా ఎంతో అద్భుతంగా ఆదరించిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కూడా మరొక అద్భుతమైన ఆణిముత్యం లాంటి కథ మొదటి నుండి చివరి వరకు ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ కథ ఆలస్యం చేయకుండా అందరం విని ఎక్కువ మందికి షేర్ చేద్దాం. సీతాపహరణం స్వరాపహరణం, ఇది ఈరోజు మన శీర్షిక. ఈ శీర్షికలో విషయం ఏమిటో అందరం విని తెలుసుకుందాం. చాలా సంవత్సరాల క్రితం ఒక సాయంత్రం మహాస్వామి వారి దర్శనార్థమై చాలామంది భక్తులు వేచి ఉన్నారు. పరమాచార్య స్వామివారు గది నుండి బయటకు వచ్చి భక్తుల వంక ఒకసారి చూసి గోడకు ఆనుకొని కూర్చున్నారు. భక్తులందరూ వరుసలో ఒక్కొక్కరిగా వచ్చి మహాస్వామి వారికి సాష్టాంగం చేసి వారి కష్టాలను చెప్పుకొని స్వామివారు చెప్పిన మాటలు విని ముందుకు వెళ్తున్నారు. ఒక మధ్య వయస్కుడైన పెద్ద మనిషి ఒకరు ఒక పిల్లవాడి చెయ్యి గట్టిగా పట్టుకుని వరుసలో నిలబడున్నారు. అతని కళ్ళల్లో నుండి నీరు కారి ఏరులై పారుతోంది. ఆ పిల్లవాడు ఏ చలనము లేక నిలబడ్డాడు. అతను పరమాచార్య స్వామివారి ముందుకు రాగానే సాష్టాంగం చేసి చేతులు జోడించి నిలబడ్డాడు. ఆ పిల్లవాడు కూడా సాష్టాంగం చేసి నుంచున్నాడు. స్వామివారు అతన్ని పరిశీలనగా చూసి, ఏమప్పా, నువ్వు మైలాపూర్ ఆడిటర్ శంకర్ నారాయణవు కదూ, ఎందుకు అంతలా ఏడుస్తున్నావు? ఏమిటి నీ సమస్య అని అడిగారు. పరమాచార్య స్వామి వారలా అనగానే అతని దుఃఖం కట్టలు తెంచుకుంది. మరల ఏడుస్తూ, అవును అవును పెరియావా, భరింపరాని కష్టం వచ్చి పడింది. నాకు ఏమి చేయాలో తెలియడం లేదు. మీరే నా దేవుడు, మీరే ఎలాగో నన్ను కాపాడాలి, నాకు వేరొక దిక్కు లేదు అని మరలా సాష్టాంగం చేశాడు. పరిస్థితిని అర్థం చేసుకుని పరమాచార్య స్వామివారు వాత్సల్యంతో, అరే శంకరా, బాధపడకు, కొద్దిసేపు అక్కడ కూర్చో, అందరూ మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత నిన్ను పిలుస్తాను అని చెప్పి ఒక స్థలం చూపించారు. అలాగే చేస్తాను పెరియావా, మీ ఆజ్ఞ అని ఆయన స్వామి ఎదురుగా కొద్ది దూరంలో కూర్చున్నారు. అరగంట తర్వాత భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని వెళ్ళిపోయారు. స్వామి వారిద్దరి సహాయకులు తప్ప ఎవరూ లేరు. ఆడిటర్ శంకర్ నారాయణ్ను రమ్మన్నట్లు సైగ చేశారు. అతను వచ్చి మరలా సాష్టాంగం చేసి నిలబడ్డాడు. మహాస్వామి వారు అతని వంక ఆప్యాయంగా చూస్తూ, శంకరా, నీ ప్రాక్టీసు బాగా జరుగుతోంది కదా, నువ్వు బాగా పేరుగాంచిన ఆడిటర్వి, ప్రాక్టీసు గురించి అడగనవసరం లేదులే. సరే, మీ తండ్రి గారు పంచపకేశ అయ్యర్ తంజావూరులో ఉన్నారు కదూ, బాగున్నారు కదా? కన్నీళ్లు తుడుచుకుంటూ ఆడిటర్ స్వామివారితో, ప్రాక్టీస్ బాగా జరుగుతోంది పెరియావా. మా తల్లిదండ్రులు బొంబాయిలో ఉన్న నా తమ్ముణ్ణి చూడ్డానికి వెళ్ళారు. 2 నెలలైంది. నాకే ఇప్పుడు కష్టం వచ్చింది. దీన్ని భరించడం నా వల్ల కావట్లేదు. మహాస్వామివారే నన్ను కాపాడాలి అని దగ్గరున్న ఆ పిల్లవాడిని కౌగిలించుకుని ఏడ్చేశాడు. ఆ పిల్లవాని విషయంలోనే ఏదో జరిగి ఉంటుందని మహాస్వామివారు అర్థం చేసుకున్నారు. మహాస్వామివారు అతనితో, శంకరా, ఏదేమైనా సరే మగవారు ఇలా ఏడవరాదు. సరే, ఎవరు ఈ పిల్లవాడు, నీ కుమారుడా అని అడిగారు. అవును పెరియావా, నా కుమారుడే, పేరు చంద్రమౌళి. వీడి కోసమే పెరియావా నా బాధంతా. హఠాత్తుగా దుఃఖం తన్నుకొస్తుండడంతో ఇంకా ఏమీ మాట్లాడలేకపోయాడు.
మహాస్వామి వారు కంగారుగా, శంకరా, ఏమి జరిగింది? చంద్రమౌళి పాఠశాలకు వెళ్తున్నాడా అని అడిగి, కంగారు పడకుండా ఏమి జరిగిందో సరిగ్గా చెప్పు అని అన్నారు. కళ్ళ నీరు తుడుచుకుని కొద్దిగా స్థిమితపడుతూ, పెరియావా, నా కుమారుడు చంద్రమౌళి మైలాపూర్లోని పిఎస్ హై స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. చదువులో చాలా చురుగ్గా ఉంటూ తరగతిలో ఉత్తమ విద్యార్థిగా ఉన్నాడు. 20 రోజుల క్రితం హఠాత్తుగా తన మాట పడిపోయింది పెరియావా. అడిగితే తను మాట్లాడలేకపోతున్నానని సైగల ద్వారా చెప్తున్నాడు. ఆ రోజు నుండి పాఠశాలకు వెళ్ళలేదు. 2 పూటల భోజనం చేస్తాడు, చక్కగా నిద్రపోతాడు. అవన్నీ బాగున్నాయి పెరియావా, కానీ మాట్లాడలేకపోతున్నాడు. నేనేం చేయగలను? మీరే కరుణించి వీడికి మాటలు ప్రసాదించాలి. కళ్ళ నీరు కారుతుండగా స్వామివారిని ప్రార్థించాడు. పరమాచార్య స్వామివారు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. తర్వాత ఆడిటర్తో, పిల్లలతో దేవాలయానికి వెళుతూ ఉంటాడా? చంద్రమౌళికి దేవునిపై భక్తి, నమ్మకం ఉన్నాయా అని అడిగారు. వీడికి చాలా భక్తి పెరియావా. ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత స్కందషష్ఠి కవచం, రాముడు ఆంజనేయుడు గురించి కొన్ని శ్లోకాలు చదువుకుని పాఠశాలకు వెళ్తాడు. మా ఇంట్లో కోదండరాముని పెద్ద చిత్రపటం ఉంది. అది మా తాతల కాలం నాటి తంజావూరు చిత్రపటం. రోజు ఉదయం సాయంత్రం సాష్టాంగం చేసి సీతారాముల పాదములకు నమస్కారం చేసి కళ్ళకు అద్దుకుంటాడు. నాకు సీతారాములంటే చాలా ఇష్టం అని తరచూ చెప్తూ ఉంటాడు. వారంలో 2-3 రోజులు వాడి తల్లితో కలిసి కపాలీశ్వర, ముందక కన్ని అమ్మన్, లుజు ఆంజనేయ స్వామి దేవాలయాలకు వెళుతూ ఉంటాడు. ఇంత మంచి పిల్లవాడికి ఇలా జరిగింది అని ఏడ్చేశాడు. మహాస్వామి వారు అతన్ని సమాధానపరిచి మృదు వచనాలతో, అతన్ని మైలాపూర్లో జరిగే ప్రవచనాలకు తీసుకువెళుతూ ఉంటావా అని అడిగారు. వెళుతూ ఉంటాడు పెరియావా. అప్పుడప్పుడు నేనే స్వయంగా తీసుకుని వెళుతూ ఉంటాను. వీడి మాట పడిపోకముందు రోజు కూడా నేను వీడిని రసిక రంజన సభలో జరిగే రామాయణ ప్రవచనానికి తీసుకుని వెళ్ళాను. ఆశాంతం చాలా శ్రద్ధగా విన్నాడు. తర్వాతి రోజే ఇలా జరిగింది అని చెప్పాడు. స్వామివారు నవ్వుతూ, అంటే నీ ఉద్దేశం రామాయణం వినడం వల్లనే ఇలా జరిగిందలా? ఆడిటరు లెంపలేసుకుంటూ, రామరామ, అలా కాదు పెరియావా, ఆ తరువాత రోజే ఇలా జరిగింది అని చెప్తున్నాను పెరియావా అని అన్నాడు. సరే, ఉపన్యాసం ఎవరు చెప్పారు? శ్రీవత్స జయరామశర్మ పెరియావా అని అన్నాడు. బేష్ బేష్, సోమదేవ శర్మ కుమారుడు, గొప్ప పండిత వంశం. సరే కానీ శంకర, ఇతన్ని వైద్యునికి చూపించావా? చూపించాను పెరియావా అని అన్నాడు. ఎవరా వైద్యుడు? డాక్టర్ సంజీవి అని అన్నాడు. ఏమన్నాడు? అన్ని పరీక్షలు చేసి ఇతని స్వరపేటిక నరములు 2 దెబ్బతిన్నాయి, ఆపరేషన్ చేస్తే సరిపోవచ్చని చెప్పాడు పెరియావా. ఆపరేషన్ తర్వాత ఖచ్చితంగా బాగవుతుందని చెప్పలేదా? అతను ఆ హామీ ఇవ్వలేదు పెరియావా. ఎలాగో మీరే వాడికి మాటలు వచ్చేలా చెయ్యాలి. కేవలం మీరే చెయ్యగలరు. పరమాచార్య స్వామివారు కొద్దిసేపు మౌనంగా ఉండి ఇలా చెప్పారు. శంకరా, ఒక పని చెయ్యి. పిల్లవాడిని తీసుకుని ఇక్కడ దేవాలయాలన్నీ దర్శించి ప్రార్థించు. ఇక్కడే మఠంలో భోజనం చేసి రాత్రికి ఇక్కడే ఉండు. రేపు ఉదయం నీ స్నానము అనుష్ఠానము పూర్తి చేసుకుని 10 గంటలకు నా వద్దకు రా అని చెప్పారు. మహాస్వామి వారి మాటలు వారిని స్వాంతనపరిచాయి. స్వామివారికి ఇద్దరు సాష్టాంగం చేసి దేవాలయాల దర్శనానికి బయలుదేరారు.
మరుసటి రోజు ఉదయం 10 గంటలకు ఆడిటర్ పిల్లవాడిని తీసుకుని పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చారు. శంకరనారాయణన్ స్వామివారికి సాష్టాంగం చేసి నిలబడ్డాడు. స్వామివారు తీక్షణంగా కొద్దిసేపు చూసి, శంకర, ఒక పని చెయ్యి, పిల్లవాడిని మైలాపూర్ కపాలీశ్వర స్వామివారి దేవస్థానానికి తీసుకుని వెళ్ళి స్వామి అమ్మవార్లకి పూర్ణాభిషేకం చేయించి పిల్లాడితో దర్శనం చేయించు. తరువాత ఏమి చేస్తావంటే శ్రీవత్స జయరామ శర్మ గారి సంపూర్ణ రామాయణ ప్రవచన వివరాల కోసం వేచి ఉండు. ఎక్కడైనా దేవాలయంలో లేదా సభామందిరంలో కానీ వారి ఉపన్యాసం ఉంటే సుందరాకాండ నుండి సీతారామ పట్టాభిషేకం వరకు నీ కుమారునితో వినిపించు. సీతారామ పట్టాభిషేకంతో ఉపన్యాసం ముగిసిన రోజు కొన్ని అరటి పళ్ళు కొని ఆ ఉపన్యాసకుడికి ఇచ్చి ఇద్దరూ మనసులో పట్టాభిరాముణ్ణి ఉపన్యాసకుడిని ప్రార్థిస్తూ సాష్టాంగం చేయండి. ఆ సీతారాములు మిమ్మల్ని కాపాడుతారు. ఏమీ దిగులు పడకండి, అంతా మంచే జరుగుతుంది అని ప్రసాదమిచ్చి పంపించారు. ఆ రోజు నుండి ఆడిటర్ చెన్నైలో శ్రీవత్స జయరామ శర్మ గారి రామాయణ ప్రవచన వివరాల గురించి వెతుకుతూ ఉన్నాడు. ఒకరోజు వారు మైలాపూర్ శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో సంపూర్ణ రామాయణం నవాహం 9 రోజులు చేస్తున్నట్లు తెలిసింది. ఆ రోజే సుందరాకాండ ప్రారంభం. కుమారుడిని వెంటబెట్టుకుని శంకరనారాయణ్ ఉపన్యాసానికి వెళ్ళాడు. చంద్రమౌళి తనకు కలిగిన బాధను మరిచిపోయి మరీ విన్నాడు. కొన్నిసార్లు కన్నుల వెంట నీరు కారుస్తుంటే శంకరనారాయణన్ వెన్ను నిమిరి సమాధానపరిచేవారు. ఆ రోజు రామాయణ ఉపన్యాసం చివరి రోజు. వినడానికి చాలామంది వచ్చారు. దాదాపు 10:30 ప్రాంతంలో శ్రీవత్స జయరామ శర్మ గారు శ్రీ సీతారామ పట్టాభిషేక ఘట్టంతో ఉపన్యాసాన్ని ముగించారు. ఒకరి తరువాత ఒకరు అందరూ వారికి నమస్కరించి వెళ్ళిపోతున్నారు. వీళ్ళిద్దరూ కూడా సాష్టాంగం చేసి శంకరనారాయణన్ చంద్రమౌళికి అరటిపళ్ళు ఇచ్చి శ్రీవత్స జయరామ శర్మ గారికి ఇమ్మన్నారు. తండ్రి చెప్పినట్లు వాటిని ఇచ్చి పిల్లవాడు సాష్టాంగం చేశాడు. వారు ఆనందంతో ఆ పళ్ళు తీసుకుని వెనక ఉన్న శ్రీరామ పట్టాభిషేకం మరియు సాయిబాబా గారి పటాలకు సమర్పిస్తూ అందులో 2 పళ్లను చంద్రమౌళికిచ్చి, బాబూ, నువ్వు చిరకాలం సంతోషంగా ఉండు, ఈ 2 పళ్ళు నువ్వు తిను అని ఆశీర్వదించారు. ఆలయం వెలుపలికి వస్తూ చంద్రమౌళి ఆ 2 పళ్లను తిన్నాడు. మరుసటి రోజు ఉదయం ఒక అద్భుతం జరిగింది. పళ్ళు తోముకుని హాల్లోకి వచ్చిన ఆ పిల్లవాడు గట్టిగా తన తల్లితో, అమ్మా, కాఫీ రెడీయా అని అరిచాడు. పేపరు చదువుతున్న వాళ్ళ నాన్నగారు ఆశ్చర్యపోయారు. వంటగదిలో ఉన్న వాళ్ళ అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది. చంద్రమౌళి అక్కడ నవ్వుతూ నిలబడ్డాడు. చంద్రమౌళి, కాఫీ తయారైందా అని అరిచింది నువ్వేనా అని పిల్లాన్ని గట్టిగా హత్తుకుని ఆనందంతో ముద్దు పెట్టుకుంది. శంకరనారాయణన్ ఆ పిల్లాన్ని భుజాలపై ఎత్తుకుని ఆనందంతో గంతులేశాడు. చంద్రమౌళి ఎప్పట్లాగే ధారాళంగా మాట్లాడసాగాడు. తెలిసిన వారందరూ వచ్చి ఆ వార్త విని సంతోషపడ్డారు. ఆ రోజు సాయంత్రం 5:30 ప్రాంతంలో మహాస్వామి వారు ఏకాంతంలో కూర్చున్నారు. ఎక్కువ మంది భక్తులు లేరు. ఆడిటర్ శంకరనారాయణన్ వ్యానులో ఒక 10-15 మందితో కలిసి వచ్చాడు. తండ్రి కొడుకులిద్దరూ స్వామివారికి సాష్టాంగం చేసి నిలబడ్డారు. ఆచార్యుల మొదటి ప్రశ్న, చంద్రమౌళి, బాగా మాట్లాడుతున్నావు కదా? బేష్ బేష్, అంతా సీతారాముల అనుగ్రహం. చంద్రమౌళి వెంటనే బిగ్గరగా అరహర శంకర, జయ జయ శంకర అని చెప్పడం మొదలుపెట్టాడు. అందరూ నిలబడి అలా చూస్తూ ఉండిపోయారు. కొద్ది సేపటి తర్వాత స్వామివారు మాట్లాడారు. శంకర, ఇప్పుడు చెబుతాను విను. చంద్రమౌళికి ఇలా జరగడానికి వేరే ఏ కారణమూ లేదు. వీడికి సహజంగా సీతారాములపై ప్రేమ, భక్తి ఏర్పడింది. వారికేమైనా జరిగితే తట్టుకోలేడు. మొదటిసారి ఉపన్యాసం విన్నప్పుడు శ్రీవత్స జయరామ శర్మ సీతాపహరణం గురించి చెబుతున్నారు కదా శంకర అని అడుగగా
ఆడిటర్ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టి నిలబడ్డాడు. అవును పెరియావా, అదే అదే పెరియావా, అదే. ఆ రోజు వారు దాని గురించి చాలా ఆర్ద్రతతో ఉపన్యసించారు. స్వామివారు మరలా తను ఎంతగానో భక్తితో ఆరాధించి ప్రేమించే సీతామాతని ఒక రాక్షసుడు ఎత్తుకొని వెళ్ళిపోతుంటే తట్టుకోలేక చిన్న మానసిక ఒత్తిడికి గురై నిస్సహాయుడై మాటలు ఆగిపోయాయి. అంతే, మరి ఇంకేమీ కాదు. కాబట్టి దీనికి పరిష్కారం ఏమిటంటే అతని చెవులతో అదే ఉపన్యాసకుని మాటలలో సీతారాములు ఒక్కటయ్యారని వింటే అతని మనస్సు కుదుటపడి మాటలు వస్తాయి. అందుకే నేను అలా చెయ్యమని చెప్పినది. సీతారాముల దయవలన ఇప్పుడు అంతా క్షేమంగా ఉంది. చంద్రమౌళి, నువ్వు పరమక్షేమంగా ఉంటావు అన్నారు. పరమాచార్య స్వామివారి మాటలను విన్న అక్కడున్న వారందరూ నిశ్చేష్టులయ్యారు. ఇది అండి అద్భుతమైన కథ. మహాస్వాముల వారు కాబట్టి ఆ విషయాన్ని గ్రహించగలిగారు. కానీ చాలామంది తల్లిదండ్రులకు పిల్లల యొక్క బాధ ఎలా అర్థమవుతుందండి? పాపం ఎంత బాధపడుతూ ఉంటారు. అందుకే ప్రతి మనిషిలో కూడా దేవుడు ఉంటాడు. అలాగే ఈ మహానుభావులలో కూడా దేవుడు ఉంటారు. వాళ్ళ వాక్కు ఫలిస్తుంది, వాళ్ళ ఆశీర్వాదం ఫలితాన్ని ఇస్తుందని అందరం కూడా గట్టిగా నమ్ముతాము. ఇంత అద్భుతమైన కథను విన్నాం కదా, ఇంకా ఆలస్యం చెయ్యకుండా అందరికీ షేర్ చేయండి. మళ్ళీ మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి.